హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు 7th జనవరి ఫస్ట్ షిఫ్ట్కు సంబంధించి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ అయితే మనం కొన్ని చూద్దాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. తెలుగులో మొట్టమొదటిసారిగా నేనే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తున్నాను కనుక వీడియో ఒకసారి తప్పకుండా లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా షేర్ చేయండి. ఇక మనం క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ కనుక చూసుకుంటే ఏమేమి క్వశ్చన్స్ అడిగాడంటే మనకు ముందు వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ఓ ఎవరని అడిగాడు. అంటే మనకు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రెసిడెంట్ ఎవరని అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి వోల్కాన్ బోస్కిర్ వచ్చేసి దీనికి ఆన్సర్. అలాగే ఫస్ట్ క్వశ్చన్. మన సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. 2022 ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి, దాని వెన్యూ ఎక్కడ అని అడగడం జరిగింది. దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకు చైనా అవ్వడం అయితే అవుతుంది. చైనా బీజింగ్లో దీనికి సంబంధించి మనకు జరగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ గవర్నర్ ఎవరు అని అడగడం జరిగింది. ఇదివరకు కూడా ఇంతమంది క్వశ్చన్ అనేది అడగడం జరిగింది, మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. మనకు ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే కజరంగా నేషనల్ పార్క్స్ ఏ రాష్ట్రంలో ఉంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకు అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం మొదటి భారతీయ శాస్త్రవేత్త ఎవరికి నోబెల్ బహుమతి లభించింది అనేది క్వశ్చన్. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి సివి రామన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఇది డ్యాన్స్ అని అడగడం జరిగింది. మనకు ఈ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్. ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. దీనికి సంబంధించి ఆన్సర్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఖిలాఫట్ మూమెంట్లో లీడర్ ఎవరిని అడిగారో దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. అది కరెక్ట్ క్వశ్చన్ అయితే తెలియదు, ఇదే అనుకుంటున్నాను నేను. దీనికి సంబంధించి ఆన్సర్ అయితే మహమ్మద్ అలీ మరియు షౌకట్ అలీ మౌలానా వచ్చేసి దీనికి సంబంధించి ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఏ దేశం టాప్లో ఉంది అని అడగడం జరిగింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్లో ఏ దేశం ఉంది అంటే మనకు సంబంధించి ఆన్సర్ వచ్చేసి నార్వే అవుతుంది. నెక్స్ట్ WCCB ఫుల్ ఫామ్ అనేది అడగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో దీనికి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ వరల్డ్ బుక్స్ డే, మనకు పుస్తకాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 23 ఏప్రిల్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అని అడగడం జరిగింది. స్పేస్ ప్రోగ్రామ్ ఆన్సర్ వచ్చేసి చార్లెస్ డార్విన్. దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. బ్రహ్మ సమాజ్ యొక్క స్థాపకుడు ఎవరని అడగడం జరిగింది. మనకు రాజారాము అంటే దీనికి సంబంధించి ఆన్సర్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నాకు గాంధీ ఇర్విన్ ప్యాక్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. కరెక్ట్ క్వశ్చన్ నాకు తెలియదు. మీకు కరెక్ట్ క్వశ్చన్ కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఆన్సర్ కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఉమెన్ రైల్వే మినిస్టర్ ఎవరైనా అడగడం జరిగింది. మనకు సురేఖ యాదవ్ అని చేసి దీనికి సంబంధించి ఆన్సర్ అవుతుంది. మనకు కాఫీ ప్రొడక్షన్లో ఏ రాష్ట్రం టాప్లో ఉంది అంటే మనకు కర్ణాటక వచ్చేసి టాప్లో ఉంది. అదే వరల్డ్లో కనుక చూసుకుంటే బ్రెజిల్ దేశం అనేది కాఫీ ప్రొడక్షన్లో టాప్లో ఉంది. నెక్స్ట్ 2019లో ఇండియా యొక్క జీడిపి ర్యాంక్ ఎంత అని అడగడం జరిగింది. మనకు ఆన్సర్ వచ్చేసి 6th ర్యాంక్ వచ్చేసి మనకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రౌలట్ యాక్ట్ని ఎప్పుడు జారీ చేయడం జరిగింది. 1919 సంబంధించి ఆన్సర్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్. ఇంకా మిగతా క్వశ్చన్స్ నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. నాకన్నా కొత్తగా అప్డేట్ కనుక వస్తే అందులో పెడతాను, చూడండి. లేకుంటే నైట్ ఒక వీడియో చేస్తాను అన్ని షిఫ్ట్లో కలిపి, అందులో మిగిలిన క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తాను. ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.